అండ్ వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు శైలజ. ఈ రోజు మనం తుర్కంజాల మున్సిపాలిటీ తుర్కంజాలో ఉన్నామండి. ఇక్కడ మనకు ఒక అపార్ట్మెంట్ లో కొన్ని ఫ్లాట్స్ సేల్కి వచ్చాయండి. ఇందులో ఒక ఫ్లాట్ మాత్రం మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది. మిగతా వచ్చేసి మనకి 4 months లో పొజిషన్ ఇస్తారు. ఇవి వచ్చేసి జేకేవి బిల్డర్స్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇక్కడ తుర్కంజాల మున్సిపాలిటీలోనే 14 ప్రాజెక్ట్ కంప్లీట్ చేశారండి. ఇవే కాక బండ్లగూడలో కూడా చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. మన ఛానల్లోనే చాలా ప్రాజెక్ట్స్ పోస్ట్ చేశాము. ఇది టోటల్ 5 floors ఉంటుంది. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ చెప్పిన టోటల్ 20 ఫ్లాట్స్ ఉంటాయి. అన్ని కూడా 1000 ఎసెప్ట్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ప్రాజెక్ట్ డీటెయిల్ తెలుసుకుందాం. అలాగే మన ఛానల్ ఇప్పుడు కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి. ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం. ఇదంతా పార్కింగ్ ప్లేస్ అండి. ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ ఉంటుంది. ఇది వచ్చేసి లిఫ్ట్ అండి. లిఫ్ట్ వచ్చేసి మనకి 6 members కెపాసిటీ లిఫ్ట్. ఇక్కడ వాచ్మెన్ రూమ్ ఉంది. ఇక్కడ మనకి వాచ్మెన్ రూమ్ ఇచ్చారు. చూడండి, అపార్ట్మెంట్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారు కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ అపార్ట్మెంట్ కి 8 feet సెట్ బ్యాక్, అలాగే ఈ అపార్ట్మెంట్ కి 8 feet సెట్ బ్యాక్ అండి. రెండు కలిపి మనకి 16 feet సెట్ బ్యాక్ తీసుకున్నారు కాబట్టి మనకి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీకు పైకి వెళ్ళి చూపిస్తానండి. కాకపోతే తర్వాత మనం మూడో ఫ్లాట్ చూద్దాం. ఇప్పుడైతే ఎలా వచ్చిందో మీకు ఒకసారి చూపిస్తానండి. ఇది టోటల్ 5 floors అండి. ఈచ్ ఫ్లోర్ కి 4 ఫ్లాట్స్ చెప్పిన టోటల్ 20 ఫ్లాట్స్ ఉంటాయి. అన్ని కూడా మనకి 1000 ఎసెప్ట్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయండి. మనకి రెండు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ లో, రెండు వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో. ఇప్పుడు ఇందులో ఒక ఫ్లాట్ చూద్దాం, మీకు ఐడియా వస్తుంది ఎలా వస్తుందని. మనకి మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ డోర్ అండి. ఇప్పుడు ఇంక ఇది వర్క్ మొత్తం కంప్లీట్ కాలేదు, మీకు ఐడియా రావడానికి కొంచెం చూపిస్తున్నాను. తర్వాత మీకు మూడో ఫ్లాట్ చూపిస్తాను. ఇదంతా హాల్. హాల్ అయితే చాలా స్పేసెస్ వస్తుంది. ఇక్కడ టీవీ యూనిట్ వస్తుంది. మనకి అన్ని విండోస్ కూడా యూపీవీసీ విండోస్ ఇస్తున్నారు. ఇది డైనింగ్ ప్లేస్. ఇక్కడ మనకి వాష్ ఏరియా. వాష్ ఏరియా కోసం ఇక్కడ స్లైడింగ్ వస్తుంది. ఇది కిచెన్. ఇక్కడ పూజ రూమ్. కిచెన్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వస్తుందండి. కిచెన్ లో అయితే 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కామన్ వాష్రూమ్. ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఇందులో మనకి కింగ్ సైడ్ అయితే వచ్చేస్తుంది ఈజీగా. ఇందులో అటాచ్ వాష్రూమ్. పక్కన చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్. చూడండి, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ వచ్చింది. చూడండి, మొత్తం కూడా కరీంనగర్ రెడ్ బ్రిక్స్ వాడుతున్నారు. ఇప్పుడైతే మీకు ఏమేమి మెటీరియల్ వాడుతున్నారు అవన్నీ మీకు ఐడియా వస్తుంది కాబట్టి మీరు లొకేషన్కి వస్తే మీకు అన్ని చూడొచ్చు. వర్క్ కూడా మనకి ఓన్లీ 4 months లో కంప్లీట్ చేసిస్తారు. ఇప్పుడైతే మనం వెళ్ళి మోడో ఫ్లాట్ చూద్దాం. రండి ఇప్పుడు లోపలికి వెళ్ళి మోడో ఫ్లాట్ చూద్దాం. ఇదంతా హాల్. ఒకసారి హాల్ చూడండి, చాలా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ మనకి టీవీ యూనిట్ కోసం ఇచ్చారండి ప్లేస్. ఇది వచ్చేసి టీవీ యూనిట్. మనం వుడ్ వర్క్ చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, చాలా పెద్ద విండో వచ్చింది హాల్ లో అయితే. అన్ని కూడా మనకి యూపీవీసీ విండోస్ అండి. సేఫ్టీ గ్రిల్స్ ఇచ్చారు. ఫస్ట్ మన లోపల ఇక్కడ కామన్ వాష్రూమ్ అండి. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. మనకి వాష్రూమ్ డోర్స్ అన్ని కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ అండి. ఇది మనం డైనింగ్ ప్లేస్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కిచెన్. కిచెన్ లో మాత్రం 3 members అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు అండి. ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ లో వచ్చింది. చూడండి, ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. ఇక్కడ వాష్ ఏరియా. ఇక్కడ మనకి వాషింగ్ మిషన్ పెట్టుకుని ట్యాప్ ఇచ్చారు. ఇక్కడ పాయింట్ వచ్చిందండి, ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇది వెస్ట్ ఫేసింగ్ కాబట్టి మనకి ప్లాన్ ఇలా వచ్చింది. పక్కన మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఒకసారి బెడ్రూమ్ చూడండి, చాలా స్పేసెస్ ఉంది. మనకి ఇందులో అయితే కింగ్స్ బెడ్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుందండి. ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్ వాష్రూమ్. ఇది అటాచ్ వాష్రూమ్ అండి. మనకి ట్యాప్స్ అన్ని కూడా బ్రాండెడ్ ఇచ్చారు. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం రండి. ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్.
ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా స్పేసెస్ వచ్చింది. ఇక్కడ పూజ రూమ్ ఇచ్చారు. కాకపోతే మనం ఆల్రెడీ చూసాం కదా, అందులో మాత్రం మన కిచెన్ లోనే పూజ రూమ్ వచ్చింది. చూడండి ఇక్కడ అన్ని సెల్ఫ్స్ ఇచ్చారు. పైన రూఫ్ వచ్చింది. నేను చెప్పాను కదండి బాల్కనీ స్లైడింగ్ వస్తున్నాయి. ఇదిగోండి స్లైడింగ్ ఇచ్చారు ఇక్కడ బాల్కనీ కోసం. ఇది బాల్కనీ, మనం బాల్కనీ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ట్యాప్ ఇచ్చారు. ఇక్కడ మనం వాషర్ యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనకి పక్కన వాషర్ ఉంది కాబట్టి ఇదైతే బాల్కనీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మూడో ఫ్లాట్ చూశారు కదా, ఇప్పుడు ఒకసారి పైకి వెళ్ళి మీకు చుట్టూ సరళం చూపిస్తానండి. ఒకసారి చూడండి ఎంత కూడా దుర్గంజాల మున్సిపాలిటీ చూడండి ఎంత డెవలప్ అయిందో. మనకి సాగర్ రోడ్ కి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ అండి. ఇక్కడ మీకు షెడ్ లే కనిపిస్తుంది వచ్చేసి టీసీఎస్ అండి, ఆదిపట్ల టీసీఎస్. అది మనం టీసీఎస్ కి అయితే 10 మినిట్స్ లోపల వెళ్ళొచ్చండి. చూడండి చాలా దగ్గరలో ఉంది. ఓవరాల్ ఎగ్జిట్ 12 కి అయితే ఓన్లీ 5 మినిట్స్ వెళ్ళొచ్చు. అక్కడ ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది కదా, అక్కడ అన్ని విల్లాస్ అవుతున్నాయండి. ఇక్కడ కనిపిస్తుంది అండి, ఇది వచ్చేసి బిఎంఎస్ ఆదివే కన్వెన్షనల్ అండి. అలాగే పక్కన వచ్చేసి వేద కన్వెన్షనల్, రెండు పక్క పక్కనే ఉన్నాయి, చాలా దగ్గరలో ఉన్నాయండి. అక్కడ నుంచి వెళ్తే మనం మన్నయ్య కూడా ఆర్టీ ఆఫీస్ కి వెళ్ళొచ్చండి. ఇది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అండి, చూడండి చాలా దగ్గరలో ఉంది. మనకి ఈ ఇయర్ లోనే స్టార్ట్ అవుతుందండి, పెయింట్ ఇట్లా నడుస్తుంది. మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయండి. పల్లవి మోడల్ స్కూల్, ఇంకా చాలా స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసేదండి. ఫ్లాట్ అయితే చాలా స్పేసెస్ వచ్చింది. ఇందులో మనకి 1000 SFT లో ఉందండి. ఈస్ట్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి. ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే విత్ పార్కింగ్ తోటి అయితే 32 lakhs అండి. వితౌట్ పార్కింగ్ అయితే 29.99 lakhs అండి. మీకు పార్కింగ్ తోటి అయితే 32 లక్షలు అండి. మీకు పార్కింగ్ లేకుండా అయితే 29,99,000 అండి. ఇదైతే ఫిక్స్ ప్రైస్ అండి. అలాగే మీకు ఏ బ్యాంక్ అయినా 90% లోన్ వస్తుంది. అలాగే ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మాత్రం 100% వస్తుంది. ఇందులో మనకి ఎమ్ఎన్టీస్ ఉన్నాయండి. మనకి 32 lakhs లో ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్ఎన్టీస్ అండి. కార్ పార్కింగ్, లిఫ్ట్, పవర్ బ్యాకప్. ఇక్కడ సరౌండింగ్ లో ఏమేమి ఇప్పుడు మీకు చూపించాను. మళ్ళీ ఒకసారి మీకు చిన్నగా చెప్తానండి. ఓవరాల్ ఎగ్జిట్ నెంబర్ 12 కి అయితే ఓన్లీ 5 మినిట్స్ వెళ్ళొచ్చు. ఆదిపట్ల టీసీఎస్ కి అయితే ఓన్లీ 10 మినిట్స్ వెళ్ళొచ్చు. అలాగే మనకి సాగర్ రోడ్ కి అయితే ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి అయితే ఓన్లీ 15 మినిట్స్ లోపు వెళ్ళొచ్చు అండి. అలాగే ఇక్కడ చుట్టూ సరౌండింగ్ లో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. చూపించాను కదా, పక్కన మనకి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది. ఈ ఇయర్ అయితే స్టార్ట్ అవుతుందండి. అలాగే మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్, అలాగే శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అవే కాక ఇంకా చాలా కాలేజెస్, స్కూల్స్ ఉన్నాయి. అలాగే మనకి హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్ కూడా ఓన్లీ 1 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే ఉన్నాయండి. ప్రతి అన్ని డీటెయిల్స్ ఇచ్చానండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయడం కూడా స్క్రీన్ పైన మాత్రం మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ ఇచ్చాను. మీరు వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు. అలాగే నేను ఇక్కడ లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు డైరెక్ట్ వచ్చి సైట్ చూసుకోవచ్చు. ఒకవేళ మీకు పార్కింగ్ కావాలి, ఈస్ట్ ఫేసింగ్ కావాలంటే మీరు తొందరగా బుక్ చేసుకోండి. ఎందుకంటే మనకి అన్ని ఫ్లాట్స్ కి కార్ పార్కింగ్ లేదు కాబట్టి మీరు తొందరగా బుక్ చేసుకోండి. అలాగే మన ఛానల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ ముందుకు వస్తాను. బాయ్.